పాయకరావుపేట పిఆర్ గెస్ట్ హౌస్ లో స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో హోంమంత్రి వంగల్పూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భవిష్యత్ అభివృద్ధిపై చర్చిస్తూ స్టీల్ ప్లాంట్ కు 30,000 కోట్ల పెట్టుబడులు, టాయ్ పరిశ్రమతో 25,000 ఉద్యోగాలు వస్తున్నాయని వెల్లడించారు. ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, ఇంటింటికి కుళాయి అమ్మకం, వందనం వంటి హామీలు అమలు చేస్తామన్నారు. పాయకరావుపేట అభివృద్ధికి అన్ని పార్టీల సహకారం అవసరమన్నారు. 25,000 మంది సందర్భంలో వాళ్ళకి కూడా ఈ రోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా అక్కడ పెట్టడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే రెడీ చేసి ఉంచాం. దానికి కూడా అది కూడా సర్వేగంగా ముందుకెళ్ళడానికి మేము ప్రపోజల్స్ అన్ని రెడీ చేసుకుని గవర్నమెంట్ శాంక్షనింగ్ గురించి ఎదురు చూస్తున్నాం. వీటన్నిటితో పాటు ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రామిస్ చేస్తున్నామో ఆ ప్రామిస్లన్నీ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకెళ్తున్నాం. ఈరోజు చాలా మంది ఏదేదో మాట్లాడుతుంటారు. ఇంతకు ముందు చెప్పి మేము చేయకపోవడం అన్నది మేము చేయలేం. మేము ఏదైతే చెప్తున్నామో అదే చేసుకుంటూ వెళ్తాం. ఇంటింటికి కుళాయికి ఆల్రెడీ జలజీవన్ మిషన్ ని ఇంకొంచెం వేగవంతం చేశాం. వ్యవసాయానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులు వేగవంతం చేశాం. మన నియోజకవర్గంలో 2 రివర్లు, వాటితో పాటు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా వర్కులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు. వాటితో పాటు వచ్చే ఆ వాటర్ కూడా ఇటు ఇండస్ట్రీలకి, అదేవిధంగా ఇంటింటి కుళాయికి కూడా ఆ వాటర్ సరిపడే విధంగా పైప్ లైన్లు కూడా వేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నామండి, ఈ రోజు కూటమి నాయకులు అందరం కూడా డెవలప్మెంట్ కి, సంక్షేమానికి రెండింటికి కూడా ప్రధాన పాత్ర ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గం నా ఉద్దేశంలో ఒక 4 సంవత్సరాల తర్వాత దీని రూపురేఖలు కూడా మారాలి. అందరికీ కూడా జీడీపీ గ్రోత్ రేట్ పెరగాలి. ప్రతి